ఫైనల్ గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ లోని వార్స్ ఉంటాయి, డ్రాగన్స్ ఉంటాయి. ఈ రెండింటి కంటే కూడా ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ వింటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగా ఈ సెకండ్ సీజన్ June 16th కాదు, ఇండియాలోని June 17th మార్నింగ్ జియో సినిమాలోని స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఒక షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ షాట్ లోని డేమన్ రెడ్ కీప్ లోని ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్ లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఇది డేమన్ కి వచ్చే డ్రీమ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఈ సీజన్ వరకు బ్లాక్స్ కి కింగ్స్ ల్యాండింగ్ లోనే అడుగు పెట్టడానికి ఛాన్స్ లేదు. ట్రైలర్ లోని ఒక చోట డేమన్ రైనిస్ తోని మనం కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్దామని అంటున్నాడు, కానీ దానికి రైనిస్ ఖచ్చితంగా డేమన్ తోని నో చెప్పు ఉంటుంది. ఈ వారంతా పక్కన పెట్టేసి బ్లాక్స్ దగ్గర ఎక్కువ డ్రాగన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రాగన్స్ అన్ని వేసుకొని రెడ్ కీప్ మీద ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఐరన్ థ్రోన్ వాళ్ళకే వస్తుంది. డేమన్ ప్లాన్ కూడా ఇదే, కానీ ఈ సీజన్ లో ఇది జరగకపోవు, దీనికి ఇంకా టైం ఉంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఈ షాట్ లోని ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. ఎలా అయితే వింటర్ఫెల్ క్రిప్ట్స్ లోని స్టార్క్ లార్డ్స్ యొక్క స్టాచ్యూస్ ఉంటాయో సేమ్ అలానే రెడ్ కీప్ లో కూడా టార్గెరియన్ కింగ్స్ యొక్క స్టాచ్యూస్ ఉండే ఛాన్స్ ఉంది. జియోటీలో మనం వీటిని చూడలేదు, కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూసే ఛాన్స్ ఉంది. ఈ షాట్ లో ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏగోన్ వెళ్తున్నప్పుడు ఈ పక్కన ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అలానే 4 days బ్యాక్ రిలీజ్ అయిన బిహైండ్ ది సీన్స్ అనే వీడియోలో కూడా కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ స్టాచ్యూని ఇప్పుడే కడుతున్నారు కాబట్టి మేబీ ఏగోన్ కింగ్ అయిన తర్వాత ఈ కల్చర్ ని స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ డేమన్ కి ఈ డ్రీమ్ ఎందుకు వస్తుంది? డిసెంబర్ లో రిలీజ్ అయిన టీజర్ లో కూడా సేమ్ ఇలాంటి షాట్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ డేమన్ ఉంటాడు. డేమన్ కన్ను కూడా ఐరన్ థ్రోన్ మీద పడినట్టు మనకు చూపించారు. డేమన్ కూడా ఫస్ట్ నుంచి ఐరన్ థ్రోనే కావాలి, దానికోసమే రెనేరాని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ మధ్యలోనే డేమన్ మారాడని డేమన్ ఇలానే ఉంటాడంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే డేమన్ అందరి టార్గెట్స్ లా కాదు, తనలోని గుడ్ అండ్ ఈవిల్ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఎప్పుడు ఎలా ఉంటాడని చెప్పడం చాలా కష్టం. తర్వాత రెనేరా ఒక డైలాగ్ చెప్తుంది. రెనేరా పొజిషన్ ఈ సీజన్ లోని చాలా కాంప్లికేటెడ్. ఐరన్ థ్రోన్ మీద కూర్చోవడం అంటే వెస్టరోస్ కి కింగ్ అయినట్టు మాత్రమే కాదు, ఈ రెనమ్ ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అసలైన ముప్పు వాళ్ళ అవతల ఉంటుంది. దాని నుంచి వెస్టరోస్ ని కాపాడాలి అంటే ఖచ్చితంగా ఐరన్ థ్రోన్ మీద ఒక టార్గెరియన్ కూర్చొని ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి ప్రాఫెసీ తెలిసి ఉండాలి. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు డేమన్ ఐరన్ థ్రోన్ ని చూస్తూ ఉంటారు. అంటే ఐరన్ థ్రోన్ ని లాక్కోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నట్టు వాళ్ళు చూపిస్తూ, అక్కడ వైట్ వాకర్స్ ఉన్నారని హింట్ ఇస్తూ, రెనేరా క్రౌన్ కింద పడ్డాన్ని చూపిస్తూ, రెనేరా డౌన్ ఫాల్ ని హింట్ ఇస్తూ, అలానే రెనేరా ప్రాఫెసీని నిలబెట్టడంలోని ఫెయిల్ అవుతుందని మనకు చెప్తూ, విజువల్ గాను రైటింగ్ పరంగాను ప్రాఫెసీని క్లియర్ గా ఇక్కడ చూపిస్తున్నారు. విసేరిస్ తను ఉన్నంతకాలం వెస్టరోస్ ని చాలా పీస్ఫుల్ గా రూల్ చేసి తనకు తెలిసిన ప్రాఫెసీని తన హెయిర్ అయిన రెనేరాకి చెప్తాడు. ఇంకా ప్రాఫెసీని కాపాడాల్సిన బాధ్యత రెనేరా మీద ఉంటుంది. కానీ నిజంగా వైట్ వాకర్స్ వెస్టరోస్ లోకి వచ్చేసరికి ఐరన్ థ్రోన్ మీద ఒక టార్గెరియన్ ఉండడు. రెనేరా ఈ ప్రాఫెసీని కాపాడడంలోనే ఫెయిల్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఈ డాన్స్ ఆఫ్ ది డ్రాగనే. తర్వాత సీ స్మోక్ ని చూపిస్తారు. డిసెంబర్ లో రిలీజ్ అనే టీజర్ లో కూడా సేమ్ ఈ షాటే ఉంటుంది. తర్వాత మనకి 3 డ్రాగన్ ఎగ్స్ ని చూపిస్తారు. ఇవి సేమ్ డెనేరస్ డ్రాగన్ ఎగ్స్ లాగానే కనిపిస్తాయి. బ్లాక్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. డెనేరస్ దగ్గర ఉన్న డ్రాగన్ ఎగ్స్ కూడా సేమ్ ఇలాంటి కలర్ లోనే ఉంటాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత అందరూ డ్రీమ్ ఫైర్ డ్రాగన్ నుంచే డెనేరస్ డ్రాగన్స్ వచ్చాయని చెప్పి చాలా థియరీస్ బయటకు వచ్చాయి. ఈ 3 డ్రాగన్ ఎగ్స్ ఎసోస్ కి ఎలా వెళ్ళాయి, అవి డెనేరస్ దగ్గరికి ఎలా వచ్చాయి అనే దానికి ఎలా పే ఆఫ్ ఇస్తారో ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ లోనే చూడాలి. తర్వాత రెనేరా నేను ఒక ఇంపాసిబుల్ పొజిషన్ లో ఉన్నానని చెప్తుంది. ఈ వార్ ని పీస్ఫుల్ గా ఎండ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ రెనేరాకి వార్ చేయడం తప్ప ఇంకొక దారి ఉండదు. ఎక్కువగా రెనేరా డ్రాగన్ స్టోర్ లోనే ఉంటూ కొడుకు చనిపోయాడనే బాధ ఒకవైపు, తన కంట్రోల్లో లేని వార్ గురించి ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటుంది. తర్వాత ఐరన్ థ్రోన్ రూమ్ లోకి ఏగోన్ వస్తూ ఉంటాడు. పక్కన హడావిడి చేస్తున్న క్యారెక్టర్ పేరు మార్టిన్ రైన్. టైవిన్ లేకపోతే జియోటీలోని లానిస్టర్స్ కి బదులుగా హౌస్ రెయిన్ ఉండేది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని వీళ్ళు లానిస్టర్స్ ఆర్మీలో ఉంటారు. తర్వాత రెనేరా కనిపిస్తుంది. మేబీ ఇది లూక్ ఫునరల్ అయి ఉండొచ్చు. ఇక్కడ రెనేరా ఫేస్ కి చిన్న గాయాలు అయి ఉంటాయి. అలానే చేతికి కూడా ఒక కట్టు ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చాలా సోర్డ్స్ ఉంటాయి. ఇవి వెలేరియన్ స్టీల్ సోర్డ్సా లేదా రెనేరా సోర్డ్సా అనేది ఏం తెలియదు, కానీ మేబీ ఈ సీజన్ లో మనం రెనేరా ఫైట్ చేయడం చూసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డేమన్ రైనిస్ తోని మనం వెంటనే కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తున్నామని చెప్తాడు. ఎందుకంటే ప్రెసెంట్ బ్లాక్స్ దగ్గర ఉన్న వాళ్ళ అందరిలోనూ ఎక్స్పీరియన్స్డ్ డ్రాగన్ రైడర్స్ వీళ్ళిద్దరే. డేమన్ కి ఆల్రెడీ వార్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైనిస్ దగ్గర ఉన్న డ్రాగన్, ప్రెసెంట్ ఉన్న డ్రాగన్స్ అన్నిట్లోనూ చాలా ఫాస్ట్ గా వెళ్లే డ్రాగన్. వార్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే వీళ్ళిద్దరూ వెళ్ళి కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాదని చెప్పి మేబీ రైనిస్ ఇక్కడ డేమన్ తోని చెప్పుండొచ్చు. సరిగ్గా ఇదే టైంలోనే డ్రాగన్ సీడ్స్ అనే పాయింట్ కూడా ఇక్కడ వచ్చుండొచ్చు. తర్వాత గ్రీన్ కౌన్సిల్ ని చూపిస్తారు. వెనకాల చూడండి వెస్టరోస్ కి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఎలా అయితే బ్లాక్స్ పెయింటెడ్ టేబుల్ మీద వాళ్ళ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారో ఇక్కడ గ్రీన్స్ ఈ మ్యాప్ ని వాడుతుండొచ్చు. ఈ కౌన్సిల్ లోని మెయిన్
ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఎయిమ్ అండ్ అలిసెంట్, క్రిస్టియన్ కోల్ అండ్ ఇక్కడ ఓటో ఏదో చదువుతున్నాడు. మేబీ కింగ్స్ ల్యాండింగ్ డిఫెన్సెస్ గురించి అయి ఉండొచ్చు. ఇక్కడ ఎయిగోన్ వెలేరియన్ స్టీల్ డాగర్ పట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని అంటాడు. రెనర్ కొడుకుని చెప్పినందుకు ఖచ్చితంగా డేమన్ ఊరుకోడు, ఏదో ఒకటి చేస్తాడు. దానికి తిరిగి ఎయిగోన్ ఏం చేయబోతున్నాడు. ఇక్కడ మెల్లమెల్లగా ఎయిగోన్ లో ఉన్న మ్యాడ్ పర్సనాలిటీ బయటపడుతుంది. ఇక్కడ రెడ్ కీప్ ని చూపిస్తారు. ఇంత గ్రాండియర్ గా రెడ్ కీప్ ని ఇప్పటి వరకు చూపించలేదు. ఇందులోని క్వాలిటీ కనిపిస్తుంది. అండ్ ప్రతి టవర్ దగ్గర స్కార్పియన్స్ రెడీగా ఉంటాయి. ఎప్పుడు ఏ డ్రాగన్ వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళు అలర్ట్ గా ఉంటారు. నెక్స్ట్ అలిసెంట్ హైటవర్ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కరెక్ట్ లైన్లోనే ఉంటారు. ఎందుకంటే ఎయిమ్ అండ్ లూక్ ని చంపడం ఒక యాక్సిడెంట్. అదే ఎలిసెంట్ కి చెప్పుంటాడు. ఎలిసెంట్ ఇప్పటికి కూడా రెనెరాతో మాట్లాడి నెగోషియేట్ చేయొచ్చు అని అనుకుంటుంది. కానీ ఎయిగోన్ దానికి ఒప్పుకోడు. నాకు రివెంజ్ కావాలి అని అంటాడు. ఈ డైలాగ్ వింటున్నప్పుడు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ డైలాగ్ ఎయిగోన్ చెప్తున్నప్పుడు ఎయిమ్ అండ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, నాకు కూడా ఇదే కావాలి అన్నట్టుగా. తర్వాత రూక్రెస్ దగ్గర జరిగే యుద్ధానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నది లానిస్టర్ సోల్జర్స్ లాగే ఉన్నా సరే మేబీ వాళ్ళు హౌస్ రెయిన్ కి సంబంధించిన సోల్జర్స్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రెండు హౌసెస్ యొక్క బ్యానర్స్ అండ్ సిజల్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. అండ్ ఈ చెట్లలోంచి ఒక రేవన్ వస్తుంది. వీళ్ళకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత మనకి మూన్ డాన్సర్ డ్రాగన్ కనిపిస్తుంది. దాని మీద బేలా ఉంటుంది. మేబీ రూక్రెస్ బ్యాటిల్ లోని బేలా కూడా పాల్గొన్నట్టుంది. కానీ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని మూన్ డాన్సర్ చాలా చిన్న డ్రాగన్. మేబీ ఇది కూడా ఒక బుక్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత వెస్ట్రోస్ లో ఉన్న నోబుల్ హౌసెస్ అన్ని మన వైపు వస్తాయని చెప్పి ఓటో చెప్తూ ఉంటాడు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని గ్రీన్స్ వైపు మొత్తం 29 హౌసెస్ దాకా ఉంటాయి. అందులోని రాస్బీ, రెయిన్, రెడ్ వైన్, స్వాన్ ఇంకా హౌస్ స్ట్రాంగ్ కూడా గ్రీన్స్ వైపే ఉంటాయి. అండ్ ఈ హౌసెస్ లోని కొన్ని వాళ్ళ సులాభం కోసం టీమ్స్ మధ్య మారుతూ ఉంటారు అనుకోండి. తర్వాత వెలేరియన్ షిప్స్ కనిపిస్తాయి. మేబీ ఇవి గల్లెట్ ని సొంతం చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఉన్నాయి. గల్లెట్ ని కంట్రోల్లో పెడితే ఆల్మోస్ట్ కింగ్స్ ల్యాండింగ్ ని కంట్రోల్లో పెట్టినట్టే. వెస్ట్రోల్స్ అనే ఎక్కువ షిప్స్ ఉన్నది కార్లిస్ వెలోరియన్ దగ్గర. కార్లిస్ రెనెరా వైపు ఉంటాడు. తర్వాత డేమన్ కరాక్సిస్ డ్రాగన్ మీద కనిపిస్తాడు. మేబీ ఇది డ్రాగన్ స్టోర్ లోనే అయి ఉండొచ్చు. ఎందుకంటే వెనకాల కొండలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ రెనెరా తన క్వీన్ అండ్ రూలర్ గా యాక్సెప్ట్ చేస్తావా లేదని చెప్పి డేమన్ అడుగుతుంది. దానికి డేమన్ ఏ సమాధానం చెప్పడు. యాక్చువల్ గా లాస్ట్ సీజన్ లోని తన క్వీన్ గా యాక్సెప్ట్ చేసినట్టు తన ముందు నీల్ అవుతున్నట్టు డేమన్ ఉంటాడు. అది నిన్నరా. ఇక్కడ రెనెరా వెనకాల చూడండి ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇది ఓల్డ్ వెలేరియన్ లాంగ్వేజ్. ఎయిగోన్ తయారు చేసిన వెలేరియన్ స్టీల్ డాగర్ మీద కూడా ఇలాంటి టెక్స్టే ఉంటుంది. తర్వాత గోల్డెన్ డ్రాగన్ అయిన సన్ఫైర్ కనిపిస్తుంది. ఎండలో అది వెలిగిపోతూ ఉంటుంది. దీని మీద ఎయిగోన్ హెల్మెట్ పెట్టుకొని కాంకరర్ యొక్క క్రౌన్ ఉంటుంది. ఇక్కడ అందరు సోల్జర్స్ బయలుదేరుతూ ఉంటారు. మేబీ ఇది రూక్రెస్ట్ కాస్టిల్ అయి ఉంటుంది. తర్వాత ఎలిసెంట్ కనిపిస్తుంది. మేబీ ఎలిసెంట్ కి ఇక్కడ అర్థమైనట్టుంది పరిస్థితి తన చేయి దాటిపోతుంది అని. ఇప్పుడు తన చేతిలో కూడా ఏమీ లేదు. ఇక్కడ రెనెరా పరిస్థితి కూడా అంతే. రెనెరాకి ఇష్టం లేకపోయినా సరే డేమన్ మాత్రం ఊరుకోడు. డేమన్ ని రెనెరా కంట్రోల్ చేయలేకపోతుంది. అలానే అలిసెంట్ కూడా తన కొడుకులైన ఎయిగోన్ అండ్ ఎయిమన్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. వాళ్ళు కూడా ఎక్కువ వార్కే మొగ్గు చూపుతారు. అలిసెంట్ రెనెరాని ఇంకా ఫ్రెండ్ గా చూస్తున్నా సరే వీళ్ళిద్దరు మాత్రం కేవలం రెనెరాని ఎనిమీగా మాత్రమే చూస్తున్నారు. తర్వాత ఎయిమన్ అండ్ క్రిస్టియన్ కోల్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ గేమ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. క్రిస్టియన్ కోల్ ని కూడా ఈ సీజన్ లో మనం 2 లుక్స్ లో చూడబోతున్నాం. లాంగ్ హెయిర్ అండ్ షార్ట్ హెయిర్. మేబీ షార్ట్ హెయిర్ లో ఉన్న క్రిస్టియన్ కోల్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయి ఉండొచ్చు. తర్వాత వాల్ దగ్గర ఒక షాట్ ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఇక్కడ క్రేగన్ స్టార్క్ ని చూడొచ్చు. ఇక్కడ హౌస్ స్టార్క్ సిజిల్ కూడా ఉంటుంది. తన వెనకాల పెద్ద సోడ్ ఉంటుంది. అది హౌస్ స్టార్క్ యొక్క యాన్సెస్టర్ సోడ్ అయిన ఐస్. ఇదొక వెలీరియన్ స్టీల్ సోడ్. నెడ్ స్టార్క్ కూడా ఈ సోడ్ ని వాడతాడు. కాకపోతే తను బ్యాటిల్స్ లోని ఈ సోడ్ ని వాడడు. కేవలం ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తేనే ఈ సోడ్ ని బయటికి తీస్తాడు. క్రేగన్ స్టార్క్ ఈ సోడ్ ని వాల్ కి తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఎవరినో ఎగ్జిక్యూట్ చేయడానికి తెచ్చి ఉండాలి. లేదా క్రేగన్ స్టార్క్ తన ఫైటింగ్ కూడా ఈ సోడ్ నే యూజ్ చేస్తుండొచ్చు. సరిగ్గా ఈ షాట్ నుంచి చూస్తుంటే మేబీ వీళ్ళు ఈస్ట్ వాచ్ బై సీ దగ్గర ఉన్నారేమో అని అనిపిస్తుంది. వీళ్ళు వాల్ కి వచ్చారు అంటే ఖచ్చితంగా మనకి వైట్ వాకర్స్ గురించి ఎంతో కొంత తెలుస్తుంది. అండ్ అలానే నార్త్ లోనే హౌస్ స్టార్క్ సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తూ ఉంటుంది. తర్వాత బేలా మూన్ డాన్సర్ తోని క్రిస్టియన్ కోల్ ఆర్మీని తరుముతూ ఉంటుంది. వీళ్ళు ఆ డ్రాగన్ నుంచి తప్పించుకోవడానికి చెట్లలోకి పారిపోతూ ఉంటారు. తర్వాత లెయిరీ స్ట్రాంగ్ ఒక డైలాగ్ చెప్తాడు. మేబీ ఖచ్చితంగా అలిసెంట్ తోనే చెప్తూ ఉండవచ్చు. ఈ వార్ లోని సోర్డ్స్ తోనే ఫైట్ చేస్తున్నా సరే వాళ్ళ లోపల చాలా కోపం, ద్వేషం, ఒకలంటే ఒకరికి ఈర్ష్య ఉందని చెప్పి లెయిరీ స్ట్రాంగ్ అంటాడు. ఈ షాట్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు రెనెరా అనుకున్నా. కానీ ఇక్కడ ఉన్నది ఎయిమండ్. తన సెకండ్ ఐ లోని శామ్ ఫైర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వెలేరియన్ సోల్జర్స్ కనిపిస్తారు. ఇతని పేరు ఆలన్ వెలోరియన్. అందరూ ఇతన్ని ఓకన్ ఫిస్ట్ అని అంటారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ లోనే యాక్ట్ చేసిన అతను తన ఇన్స్టాగ్రామ్ లోని తన క్యారెక్టర్ నేమ్ ఓకన్ ఫిస్ట్ అని రివీల్ చేశారు. ఇతను డ్రాగన్ సీడ్స్ లో కూడా ఉంటాడు. యాక్చువల్ గా బుక్స్ లోని ఇతనికి పర్పుల్ ఐస్ అండ్ వైట్ హెయిర్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్. నెక్స్ట్ మనకి 3 లేడీస్ కనిపిస్తారు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ మధ్యలో ఉన్న అమ్మాయికి మాత్రం వైట్ హెయిర్ ఉంటుంది. సేమ్ ఒక టార్గెరియన్ అమ్మాయి లాగా.
ఈ క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు కానీ మేబీ ఇతను ఒక టార్గెరియన్ బాస్టర్డ్ గర్ల్ అయి ఉండాలి, లేదా ఒక నార్మల్ టార్గెరియన్ లార్డ్ యొక్క బెడ్ వార్మర్ అయి ఉండాలి. ఈ ట్రైలర్లోనే ఒక బెడ్ సీన్ కూడా ఉంటుంది. అందులో ఉన్నది మేబీ ఈ అమ్మాయి అయి ఉండొచ్చు. తనతో పాటు ఉన్నది ఎవరో తెలియట్లేదు కానీ వాళ్ళకి ఒక రింగ్ ఉంటుంది. సేమ్ ఇలాంటి రింగే రెనేరా కూడా ఉంటుంది. మేబీ ఇది డేమన్ అయి ఉండొచ్చు. తర్వాత బేలా సిస్టర్ రేనా కనిపిస్తుంది. రేనా ఇప్పుడు దాకా డ్రాగన్ లెగ్స్ గానే ఉంటుంది. తన డ్రాగన్ ఎగ్ హెచ్ అవ్వదు. రెనేరా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని రేనాని వేల్ కి పంపిస్తుంది. తనతో పాటు 3 డ్రాగన్ ఎగ్స్ కూడా ఉంటాయి. ఈ ట్రైలర్ లోని 3 డ్రాగన్ ఎగ్స్ ని చూపిస్తారు. అండ్ ఇక్కడ రేనా ఒక బ్యాగ్ వేసుకొని ఉంటుంది. మేబీ దాంట్లోని డ్రాగన్ ఎగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలానే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రేనా క్యారెక్టర్ ని ఈ సీజన్ లోని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నారు అని చెప్పి చాలా థీరీస్ బయటకు వస్తున్నాయి. తర్వాత మనకి మిసారియా కనిపిస్తుంది. యుద్ధం చేయాలంటే కేవలం ఫైట్ చేయడమే కాదు, ఇంకా చాలా దారులు ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ మిసారియా చాలా కన్నింగ్ అండ్ బ్రూటల్ ప్లాన్ వేస్తుంది. బ్లడ్ అండ్ చీజ్ ని హైర్ చేసుకున్నది కూడా మిసారియానే. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్ లోని స్మాల్ ఫోక్ ని చూపిస్తారు. సిటీ వాచ్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు చూపిస్తారు. తర్వాత హెలెనా అండ్ అలిసెంట్ పరిగెడుతూ ఉంటారు. మేబీ స్మాల్ ఫోక్ వాళ్ళకి ఎదురు తిరిగినట్టున్నారు. తర్వాత రైనిస్ మెయిలిస్ డ్రాగన్ మీద కనిపిస్తుంది. ఈ కాసిల్ మేబీ రూక్రెస్ట్ అయి ఉంటుంది. ఇక్కడే ఎయిమండ్ తన వేగోర్ డ్రాగన్ తో కూడా ఉంటాడు. ఈ సీజన్ లో మనం 3 డ్రాగన్స్ ఫైట్ చేసుకునే సీన్ ని చూడబోతున్నాం. ఇంకా లాస్ట్ గా ఒక ఎపిక్ షాట్ తోనే ట్రైలర్ ఎండ్ అవుతుంది. రెనేరా ఆ డ్రాగన్ ముందు జస్ట్ అలా నిల్చుంటుంది అంతే. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమీ నిలబడింది సార్. తన వెనకాల ఉన్నది మేబీ షీప్ స్టిల్లర్ గానీ వెర్మథోర్ గానీ అయి ఉండొచ్చు. షీప్ స్టిల్లర్ అనేది ఒక వైల్డ్ డ్రాగన్. రెనేరా తన ముందర నుంచుంటే ఖచ్చితంగా వెనకాల ఈ డ్రాగన్ సైలెంట్ గా ఉండదు. ఇంకా వెర్మథోర్ అనేది చాలా ఓల్డ్ డ్రాగన్. కింగ్ జెహెరిస్ దీని లాస్ట్ రైడర్ అనమాట. దీని హార్న్ చూస్తుంటే మేబీ ఇది వెర్మథోర్ డ్రాగన్ లానే ఉంది. ఈ ట్రైలర్ లో దాచిన ఇంపార్టెంట్ డ్రాగన్ సిల్వర్ వింగ్. వెర్మథోర్ హస్బెండ్ డ్రాగన్ అయితే ఇది తన వైఫ్ డ్రాగన్ అనమాట. ఈ సిల్వర్ వింగ్ స్ట్రేంజర్స్ తోనే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మేబీ ఇక్కడ ఉన్నది సిల్వర్ వింగ్ కూడా అయి ఉండొచ్చు, బట్ అది సిల్వర్ కలర్ లో ఉంటుంది. సో ఖచ్చితంగా రెనేరా వెనకాల ఉన్నది వెర్మథోర్ డ్రాగన్ లానే అనిపిస్తుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించింది కామెంట్ చేయండి. అలాగే నా బ్రేక్ డౌన్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.